బ్రేకింగ్ చూస్తున్నాం. అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలో సబ్ కలెక్టర్ ఆఫీసులో జరిగిన ఫైల్స్ దగ్ధం కేసులో మదనపల్లె మాజీ ఆర్డీఓ మురళిని సిఐడి అధికారులు అరెస్ట్ చేశారు. తిరుపతిలో కేఆర్ నగర్లో సిఐడి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గత ఏడాది జూలై 21 రాత్రి ఫైళ్లు దగ్ధమయ్యాయి. ఇదే కేసులో సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజాను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలో సబ్ కలెక్టర్ ఆఫీసులో జరిగిన ఫైల్స్ దగ్ధం కేసులో మదనపల్లి మాజీ ఆర్డీఓ మురళిని సిఐడి అధికారులు అరెస్ట్ చేశారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రవివర్మ జనతన్. రవివర్మ, సతీష్, గత ఏడాది జూలై 21వ తేదీన అన్నమయ్య మదనపల్లిలోని ఆర్డీఓ దగ్ధం చేశారు. ఈ ఆర్డీఓ కార్యాలయ దగ్ధం కేసులో దాదాపు 2770 ఫైల్స్ పూర్తిగా దగ్ధమయ్యాయి. మరో 1750 ఫైల్స్ మాత్రం పాక్షికంగా ఖాళీ అయ్యి, వీటన్నిటి మీద ఈ అన్నమయ్య ఫైల్స్ దగ్ధం కేసు అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రాష్ట్ర డీజీపీ సైతం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అలాగే రాష్ట్ర రెవెన్యూ చీఫ్ సెక్రటరీ సిసోడియా సైతం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇలాంటి కార్యాలయాన్ని దగ్ధం చేయడానికి ఎంతటి సాహసించాలని చెప్పేసి అనే ఉద్దేశంతో ప్రభుత్వం కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టి దర్యాప్తు చేపట్టింది, సిఐడికి అప్పగించింది. ఈ సిఐడి నేపథ్యంలోనే దాదాపు 77 మందిని విచారించింది. ఘటనా స్థలానికి సంబంధించిన పూర్తి వివరాలు 77 మందిని విచారించింది. దాంట్లో భాగంగానే విఆర్ఓ రామారావు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేపట్టవుతోంది. ఈ దర్యాప్తు క్రమంలోనే కంప్యూటర్ ఆపరేటర్ అయిన గౌతమ్ తేజ, అలాగే మాధవ్ రెడ్డి మరియు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ప్రధాన అనుచరుడు అయినటువంటి మాధవ్ రెడ్డిని, అలాగే ఇప్పుడు మురళి ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే మొదట్లోనే కంప్యూటర్ ఆపరేటర్ తేజాను అరెస్ట్ చేశారు. అలాగే మాధవ్ రెడ్డిని కూడా గత 2 నెలల క్రితం అదుపులోకి తీసుకుని విచారించి అరెస్ట్ చేశారు. ఇప్పుడు అప్పట్లో ఆర్టీఓగా పనిచేసినటువంటి మురళిని కూడా ఇప్పుడు అదుపులోకి తీసుకుని విచారించి అది అరెస్ట్ చేశారు. అదే కాకుండా మరో ఆర్టీఓని హరిప్రసాద్ అనే అతన్ని కూడా అదుపులోకి తీసుకుని విచారించారు. అతని ఆ విచారణ ఇంకా కొనసాగుతా ఉంది. ఇదే కాకుండా ఈ ఫైల్స్ దగ్ధం కేసులో మరో 4 అధికారులు కూడా త్వరలోనే అదుపులోకి తీసుకుని విచారించే అవకాశం ఉంది. వారికి కూడా నోటీసు ఇచ్చారని చెప్పేసి అధికారికంగా తెలిసింది. అయితే ఈ కేసు పూర్తి కొలిక్కి ఇంకా రాలేదు. పూర్తి స్థాయిలో విచారణ అయితే కొనసాగుతా ఉంది. ఈ పూర్తి కొలిక్కి ఇంకా మరో 3 నెలల పాటు పట్టే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. ఈ ఫైల్స్ దగ్ధం కేసులో పూర్తి స్థాయి విచారణ చేపట్టి అధికారులు చర్యలు చేపట్టేందుకు కూడా అన్ని రకాల చర్యలు చేపడుతున్నారు. విచారణ కొనసాగుతా ఉన్న నేపథ్యంలోనే ఒక్కొక్కరిగా అధికారులు అయితే అరెస్ట్ చేస్తా వస్తున్నారు. ఇప్పటి వరకు 3 అధికారులను అరెస్ట్ చేశారు. దాదాపు మరో 4 అధికారులను అదుపులోకి తీసుకుని అయితే విచారిస్తున్నారు. సతీష్.